విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సాయిల్ పరీక్షలు మొదలుపెట్టారు. ప్రధాన భవనాన్ని G+12 అంతస్తుల్లో నిర్మించనున్నారు. సెంట్రల్ జైలు ఎదురుగా రామకృష్ణాపురంలో 54 ఎకరాలను ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కేటాయించింది. ఆ భూమిలో మట్టి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. 60 అడుగుల మేర తవ్వి శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపనున్నారు. 2-3 చోట్ల మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ లో పరీక్షలు జరుపుతారు. ఆ నివేదిక ఆధారంగా తుది స్ట్రక్చరల్ డిజైన్స్ ఖరారవుతాయి. మరొక వారంలో ఆ నివేదిక రైల్వే శాఖకు అందనుంది. రైట్, విశాఖ రైల్వే జోన్ నిర్మాణ పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 54 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తులలో నిర్మాణం అవుతున్న ఈ భారీ భవనాలు, ఈ ప్రెమిసెస్ కి సంబంధించి సాయిల్ టెస్ట్ జరుగుతుంది. సెంట్రల్ జైలుకు ఆపోజిట్ లో ఉన్న రామకృష్ణాపురం ప్రాంతంలో ఈ భూముల్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ 54 ఎకరాల భూముల్లో అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అంటే జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి అవసరమైన అన్ని భవనాలతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాయిల్ టెస్టింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. వాస్తవానికి ఇది మొడసరిలో క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఈ భూములు ఎంతవరకు వినియోగంలోకి తీసుకోవాలనే దాని మీద కొంత తర్జన భర్జనలు జరిగాయి. ఆ క్రమంలోనే కొంతకాలం ఆలస్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 54 ఎకరాల భూమిని రైల్వేలకు కేటాయించిన తర్వాత ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు క్షేత్రస్థాయిలో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. భూముల వినియోగం దాదాపుగా 12 అంతస్తుల భవనాలు కట్టాల్సి వచ్చినప్పుడు అది ఎంతవరకు విస్టాండ్ అవుతుంది, దానికి సంబంధించిన ఎటువంటి టెక్నికాలిటీస్ ఉంటాయనే దాని మీద ఇక్కడ ప్రస్తుతం సిబ్బంది ఏదైతే జేజే అసోసియేట్స్ నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏమేమి చేస్తున్నారు? సాయిల్ టెస్ట్ అంటే ఏమేమి ప్రాజెక్ట్ అయిపోతుంది? 40/70 ఏరియాలో వస్తుందండి. G+2 ప్రపోజ్ చేసిన రైల్వేస్ దానికి సాయిల్ టెస్ట్ చేసి ఏ డెప్త్ లో ఫౌండేషన్ మనం రెస్ట్ చేయాలి ఏంటి అనేది మా తరఫున రిపోర్ట్ చేసి రైల్వే సబ్మిట్ చేయాలండి. ఈ 40/70 అనేది ఫస్ట్ దీంట్లో ఇమీడియట్ గా రైల్వే అడిగింది. దానికి తగ్గట్టు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. సార్, అంటే ఏ పారామీటర్స్ మీరు తీసుకుని ఈ సాయిల్ టెస్ట్ చేస్తారు? అంటే సాయిల్ టెస్టింగ్ లోనంటే ఫస్ట్ శాంప్లింగ్ చేస్తామండి, ఫీల్డ్ టెస్ట్ చేస్తాం, శాంప్లింగ్ చేసిన తర్వాత దాని ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ డెప్త్ లో ఎంత బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఉంది, ఏ డెప్త్ లో మనం ఫౌండేషన్ రెస్ట్ చేయొచ్చు, ఏదైతే సేఫ్ సైడ్ ఉంటుంది అనేది మన స్టడీ అండి. అది దాన్ని మనం అంతా చేసిన తర్వాత రిపోర్ట్ ఫార్మ్ లో రైల్వేకి సబ్మిట్ చేస్తామండి. సార్, అంటే ఇప్పుడు శాంపిల్ కలెక్షన్ జరుగుతుందా? అసలు సాయిల్ టెస్ట్ లో ఏ అంశాలను మీరు పరిగణలోకి తీసుకుంటారు? పరిగణలో తీసుకోవడం అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఏ డెప్త్ లో ఏ టైప్ ఆఫ్ సాయిల్ వస్తుంది, దాని ఇదేంటి, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అని తెలియజెప్పడమే మన ముఖ్య ఉద్దేశం. దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టేజ్ లో డిజైన్ వాళ్ళు దీన్ని ఏ డెప్త్ లో మన ఫౌండేషన్ రెస్ట్ చేయొచ్చు, ఏది సేఫ్ సైడ్ అనేది డిజైనర్ తర్వాత డిసైడ్ చేస్తారు. ఓవరాల్ గా 12 అంతస్తులలో ఈ భవనం ఏదైతే జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి అవసరమైన భవనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయబోతున్నారు. ఏదైతే ప్రధానంగా భవనం ఎక్కడైతే రాబోతుందో ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం సాయిల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాంగణంలో ఎక్కడైతే ప్రధాన భవనం వస్తుందో ఆ చోట ఎంతవరకు సాయిల్ ఫిట్ గా ఉంటుంది, ఏ డెప్త్ లో ఏ రకాల మెటీరియల్స్ బయటకు వస్తున్నాయి. ప్రధానంగా లూజ్ సాయిల్ ఉంటుంది, కొన్ని చోట్ల నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ విత్ స్టాండ్ ఎంతవరకు అవుతుంది, లేకపోతే ఫౌండేషన్స్ ఎంత డెప్త్ లో వేస్తే ఆ ఫౌండేషన్స్ నిలబడతాయి అనేది చాలా కీలకం. కాబట్టి ఆ దిశగా ఆ ఫౌండేషన్స్ యొక్క డెప్త్ ను అసెస్ చేయడానికి ప్రస్తుతం ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎక్కడైతే సాయిల్ టెస్టులు జరుగుతున్నాయో సాయిల్ టెస్టులు జరుగుతున్న చోట పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్స్ ను నివేదికను ఆధారంగా చేసుకుని డిజైన్ ఇంజనీర్లు ఈ ప్రాంగణంలో ఏ చోట్ల ఎటువంటి డెప్త్ లో బిల్డింగ్లు కడితే కరెక్ట్ గా ఉంటుంది, వాటికి డ్యామేజ్లు కానీ లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, కింద లోపల జరిగే పరిణామాలు కావచ్చు, భూమి లోపల ఉండే ఏవైతే లోపల పరిణామాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అసెస్ చేసుకున్న తర్వాత డిజైన్ ఇంజనీర్లు పనులు ప్రారంభించే అవకాశం ఉందని జేజే అసోసియేట్స్ వర్గాలు చెప్తున్నారు.